रुकने असेंबली वरंगल ईस्ट एन नरेंद्र, डिस्ट्रिक्ट कलेक्टर बी गोपीनाथ ने कहा कि रियासत तेलंगाना की आवाम को अंधेपन से निजात दिलाने के मकसद से तेलंगाना हुकूमत की जानिब से शुरू करदा कंटी वेलुगु प्रोग्राम से हर फर्द को इस्तेफादा करना चाहिए। रुकने असेंबली वरंगल एन नरेंद्र, डिस्ट्रिक्ट कलेक्टर बी गोपी ने ग्रेटर वरंगल प्रेस क्लब के ज़ेर एहतमाम इंडियन मेडिकल एसोसिएशन की इमारत में वरंगल ईस्ट के सहाफियों के अहल खाना के लिए कंटी वेलुगु कैंप का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनाकिदा इस इजलास से खिताब करते हुए अवाम को आंखों की रोशनी प्रोग्राम से इस्तेफादा करने पर जोर दिया। గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారు రీసెంట్ గా జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో జిల్లాలో స్పెషల్ గా ఎక్కడెక్కడ మనకి క్యాంప్స్ కావాలో అక్కడ కూడా మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఆ ఆదేశాల మేరకు మనం ఇనిషియల్ గా ఒక క్యాంప్ కలెక్టరేట్ లో, తర్వాత ఇంకొక క్యాంప్ ఎరుమామ మార్కెట్ లో వెంటనే ప్రారంభం చేసుకోవాలని మనం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము। ఈ మధ్యన మన గవర్నర్ రాజేష్ గారు వచ్చి మా జర్నలిస్ట్ ఫ్యామిలీస్ కి ప్రత్యేకంగా మాకు ఒక క్యాంప్ కావాలని అలానే టీఎంఎస్ గారు సపోర్ట్ తో ఈ రోజు మనం ఐఎంఏ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఖచ్చితంగా జర్నలిస్ట్ వాళ్ళ ఒక వర్క్ మనకి తెలుసు, అంటే వాళ్ళకి ఒక టైమింగ్ ఉండదు, వాళ్ళ పొద్దున 9 to 2 ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇట్లాంటి కార్యక్రమాలు